హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డ్రెస్కి సైడ్ కట్స్ వేసుకుంటాం కదా, దానికి ఒక చిన్న సింపుల్ టిప్ ఉందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సైడ్స్ వన్ స్టిచ్ వేసి మలుచుకొని జాయింట్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత రెండో స్టిచ్ వేసేటప్పుడు వన్ స్మాల్ టిప్ అండి. ఆ టిప్ వచ్చేసి చూడండి, సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు చూడండి, చూపించినట్టుగా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సింపుల్ టిప్పు, మీకు యూజ్ అయ్యే టిప్పేనండి. చూడండి, ఇలా పెట్టిన సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు పాదం వెనుక మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఉంటుంది కదా, దాన్ని అలా గట్టిగా అంటే ఆ క్లాత్ అనేది వెనక్కి పోకుండా క్లాత్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట. చూడండి, అలా సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు అలా గట్టిగా మనం రైట్ హ్యాండ్ వచ్చేసి ముందు పట్టుకుంటాం కదా, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి బ్యాక్ పట్టుకొని, చూసారా ఎలాగా అంటే పాదం వెనక పట్టుకొని క్లాత్ని వెనక్కి పోనీయకుండా ఆ క్లాత్ అనేది మన వేలు దగ్గరే ఉండాలన్నమాట. అప్పుడు అనేది ముడతలు అనేవి రావు అనమాట. మనం అంటే లాక్కున్నట్టు ఉంటాయి స్టిచ్ వేసేటప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్. ఇలా ట్రై చేసి చూడండి, చాలా యూజ్ అవుతుంది. చూసారా, మళ్ళీ చెప్తాను. పాదం వెనుక లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఉంటుంది కదా, దాన్ని అలా పెట్టి అంటే క్లాత్ అనేది వెనక్కి పోకుండా క్లాత్ని అలానే పట్టుకొని ఉండాలన్నమాట. ఇది ఐరన్ చేస్తే పోతుంది కదా అని అంటారు. ఐరన్ లేని వాళ్ళ సంగతి చెప్తున్నానండి. చాలా యూజ్ అవుతుంది ఈ టిప్పు. మీకు యూజ్ అయ్యే టిప్సే మన ఛానల్లో చాలానే ఉన్నాయి. మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఒక లైక్ కూడా చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ టిప్ వచ్చేసి మా వదిన దగ్గర నేర్చుకున్నాను. మా వదిన వచ్చేసి 20 ఏళ్ళ నుంచి కుడుతుందనమాట. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో మీకు యూజ్ అయితే మీకు ఏమేం టిప్స్ కావాలనేది ఒక కామెంట్ చేసేసేయండి. చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదు అని సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. అంతవరకు ఉంటాను. టాటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.